యూజువల్గా ఇంట్రాక్రినల్ ప్రెజర్ అంటే బ్రెయిన్లో ప్రెజర్ పెరగమాట. ప్రెజర్ ఎప్పుడు పెరుగుతుంది? యూజువల్గా హెడ్ ఇంజరీ పేషెంట్లో ఉన్నప్పుడు పేషెంట్ని మనం కన్జర్వేటివ్గా ట్రీట్ చేస్తున్నప్పుడు, అంటే మనకి స్కాన్లో చిన్న చిన్న క్లాట్స్ ఉన్నప్పుడు మనం మెడిసిన్స్ పెట్టి ట్రీట్ చేస్తుంటాం. సడన్గా ప్రెజర్ ఎప్పుడు పెరుగుతుంది, ఎలా తెలుస్తుంది? క్లినికల్గా తెలుసుకోవచ్చు. పేషెంట్ కండిషన్ డిటోరేట్ అయినా, పల్స్ రేట్ తగ్గిపోతున్నా, అంటే బ్రాడికార్డియా వచ్చినా, పీపుల్స్ సెస్మెట్రీ వచ్చినా, ఇప్పుడు ఐసీవీ పెరిగిందని మనం సిటీ స్కాన్ చేసుకుని ప్రూవ్ చేసుకుని దానికి ట్రీట్మెంట్ ఇస్తాం. ఇంకొక రకంగా ఏంటంటే ఇంట్రాక్రినల్ ప్రెజర్ మానిటరింగ్ అని ఉంటుంది. అది ఇన్వేజివ్ ప్రొసీజర్. ఆ ప్రొసీజర్లో మనం ఏం చేస్తాం, బరోలు వేసి క్యాథెటర్ ఇంట్రావెంట్రికులర్ పెట్టి ఆర్ సబ్డ్యూరల్ స్పేస్లో పెట్టి మానిటర్ చేస్తుంటాం. అది మోర్ ఎక్స్పెన్సివ్, ది సేమ్ టైం దానికి రిస్క్ కూడా ఉంటుంది. వీటికి ఇంట్రాక్రినల్ ప్రెజర్ పెరిగినప్పుడు చేసే సర్జరీస్, ఒకవేళ ఆల్రెడీ చిన్న క్లాట్ ఉండే సైజ్ పెరిగింది అనుకో, క్లాట్ ఎవాక్యుయేట్ చేస్తాం. చేసిందా ఇంకొక టైంలో పేషెంట్కి డిఫ్యూజ్ యాక్సిజన్ ఉంది, ఆ పేషెంట్ సడన్గా రైజ్ అయితే వాడు డీకంప్రెస్ కెనాటమీ చేయాల్సి వస్తుంది. దిస్ ఈజ్ యూజువల్లీ ఐసీపీని బట్టి మనం సర్జికల్ మేనేజ్మెంట్ మారుతుంది.